హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ప్లేట్లో ఏమున్నాయి అని చూస్తున్నారా? ఇవేవి కాదండి, విత్తనాలు. అయితే ఇప్పుడు మంచిగా మనమైతే విత్తనాలు నాటేసుకుందాం. ఇదేమో ఈ విత్తనాలు నాకు మొన్న హరిత విజయనగర్ గ్రూప్ మీటింగ్కి అయితే వెళ్ళాం కదా, అక్కడ నాకు ఆదిలక్ష్మమ్మ, వెంకటరావు సారు, మహి సౌజీ వాళ్ళందరూ కూడా నాకు విత్తనాలు అయితే చాలా రేర్ వెరైటీస్ అయితే ఇచ్చారండి. నేను వాటిని అయితే తీసుకొని వచ్చాను. ఇలా మంచిగా మనం విత్తనాలు ఈ నెలలో పెట్టేసుకుంటే మంచిగా వస్తాయండి. నార్లు పోసుకుంటే మంచిగా వస్తాయి. అలా కొత్తగా గార్డెనింగ్ చేసిన వాళ్ళకైతే ఈ వీడియో మంచిగా ఉపయోగపడుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా వీడియో. అయితే ఇవి ఎలా పెట్టుకుందాం చూసేద్దాం వీడియోలోకి. అయితే ఇదిగో అండి, ఇవైతే వెంకటరావు సార్ అయితే నాకు ఇచ్చారు. నా నేమ్ రాసి నేను ఏటేటి కావాలో ఆ లిస్ట్ అయితే పంపించాను. ఆయన అవన్నీ కూడా చాలా ఓపికగా నాకైతే ఇచ్చారనమాట. చాలా థ్యాంక్ యూ సార్. ఈ వీడియో ద్వారా మీకు పెద్ద థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే మంచి వెరైటీస్ అయితే ఇచ్చారు, చిల్లీ మిర్చి ఇవన్నీ కూడా. అలాగే ఇవేమో మహి సౌజీ వాళ్ళైతే మా గ్రూప్కి అయితే ఇవి ఇచ్చారనమాట. అందరికీ ఆదిలక్ష్మి అయితే నాకు ఇచ్చారు. ఈ వీడియో ద్వారా వాళ్ళకు కూడా నేను పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి. అలాగే మంచి వెరైటీస్ అయితే ఇచ్చారండి. చిక్కుళ్ళు, ఇంకా ఆనపకాయలు, మంచిగా రెడ్ బెండ ఇవన్నీ ఇచ్చారండి. వైట్ బ్రింజల్, టమాటాస్ వెరైటీస్ అన్నీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలా మంచిగా మనం ఈ నెలలో పెట్టుకుంటే బాగా వస్తాయండి. అయితే ఇవేమో ఆదిలక్ష్మి అమ్మ ఇచ్చారు. పింక్ తోటకూర, చక్రవర్తి ఆకుకూర. చాలా థ్యాంక్ యూ అమ్మ, విత్తనాలు అయితే ఇచ్చినందుకు ఈ వీడియో ద్వారా. అలాగే చాలామంది ఫ్రెండ్స్ కూడా ఇచ్చారండి విత్తనాలు. గ్రూప్లో అందరం కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటాం. ఇవి కూడా చెట్టు చిక్కుడు అనమాట. ఇలా అన్ని వెరైటీస్ అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్ అందరూ. అలా నాకు విత్తనాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఈ వీడియో ద్వారా నేను పెద్ద థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను. నేతి పేరు అనమాట. ఇలా వాళ్ళు ఇచ్చిన నేను పొట్లం కట్టి దానిపైన పేరు అయితే రాసుకున్నాను. చూడండి, ఇలా విత్తనాలన్నీ పొట్లం కట్టి పేర్లు అయితే రాసుకున్నాను. ఇదిగోనండి, ఇప్పుడైతే విత్తనాలు అయితే వేసుకుందాం. మొన్న నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను కదా, అందులో సాయిల్ మిక్స్ చేసుకున్న తర్వాత తోటకూర అయితే నేను పెట్టేశానండి టబ్బులో. చూడండి, మొలకలు కూడా వచ్చేసాయి. టైం వేస్ట్ అవ్వకూడదండి. ఇప్పుడు నారైతే పోసుకుందాం. అదేంటంటే టమోటా, వైట్ బ్రింజలు నారైతే నేను ఈ థర్మాకోల్ బాక్స్లో అయితే పోసుకుంటానండి. ఎందుకంటే నారు దగ్గర పెట్టేసుకుంటే తర్వాత మొక్కలు తీసి మనం వేరే కుండీల్లో వేసుకోవచ్చండి. ఉన్నవేవైనా పాదు, చిక్కుళ్ళు, బేర అవన్నీ డైరెక్ట్గా పెట్టేస్తానండి. ఇదిగోనండి, వంగ అయితే నేను ఒక 10 పిక్కలు అయితే నారు పోసుకున్నాను. చాలండి, ఒక 10 మొక్కలు టమాటా, ఒక 10 మొక్కలు వంగ, ఏదొస్తే అది చాలు. అవి ఒక 5 వచ్చినా చాలండి. మనము పెంచగలిగినంతే మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎక్కువ మొక్కలు పెట్టేసి ఇబ్బంది పడే కన్నా మనకి అవసరమైన వరకే పెంచుకోవాలండి. ఇదిగోనండి, ఈ బాక్స్లో 2 రకాల నారైతే పోసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే నేను గుత్తిబీర విత్తనాలు అయితే పెడుతున్నానండి. ఈ కేట్లో 2 పిక్కలు అయితే పెడుతున్నాను. ఎందుకంటే పాదు జాతికి అయితే కొంచెం పెద్దగా కంటైనర్ చూసుకోవాలండి. ఎందుకంటే తీగ జాతి కాబట్టి కొంచెం మంచిగా కాయలు వస్తాయి కాబట్టి పెద్ద కంటైనర్లు అయితే 2 చాలండి. ఎక్కువ పెట్టేసినా మళ్ళీ దానికి బలం సరిపోగా కాయలు అయితే మంచిగా రావండి. అలాగే నేను పెట్టినన్ని పెట్టి నాకు వద్దు అనుకున్న విత్తనాలన్నీ కూడా మా పక్కన ఫ్రెండ్స్కి అయితే నేను పంచేస్తానండి. ఇదిగోనండి, రాజుల చిక్కుడు, రెడ్ బెండ, లాంగ్ బీర ఇవన్నీ కూడా నేను 2 వేసి ఒక్కొక్క దాంట్లో పెడుతున్నానండి. ఇదిగోనండి, ఈ కేట్లోనైతే రాజుల చిక్కుడు పెడుతున్నానండి. 2 పెడుతున్నాను. చాలండి, ఎక్కువ పెట్టేసుకున్న విత్తనాలు ఉన్నాయి కదా అని ఎక్కువ పెట్టినా సరే మంచిగా అవైతే పాదులు రావండి, కాయలు. చూడండి, ఇలా పెట్టేసుకున్నాను కదా. ఇలాగేనండి, చిన్న గొయ్యి తీసి విత్తనం అయితే పెట్టేసి సరిపోద్ది. లోతుగా పెట్టినా మంచిగా జర్మినేట్ అవ్వదు, కొంచెం పైనే పెట్టాలి. ఓకేనండి, వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే. మరికొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. లోక సంస్థ సుఖ్నాబాద్. బాయ్ అండి.